పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి భీముడు అడవిలో తిరుగుతూ ఉంటాడు ఒంటరిగా. అప్పుడు భీముణ్ణి ఒక కొండ చిలువ చూసింది. వెంటనే ఆ కొండ చిలువ భీముని దగ్గరికి వచ్చి భీముని చుట్టుకుంది. అంతటి బలమున్న భీముడు కూడా దాని నుండి విడిపించుకోలేకపోయాడు. ఎందుకంటే అది మామూలు కొండ చిలువ కాదు, అది గతంలో నహాసుడు అనే ఒక రాజు. అతను అగత్యుని శాపం వల్ల ఒక కొండ చిలువలాగా మారి నార్మల్ గా ఇలా అడవిలో తిరుగుతూ ఉండేవాడు. మరోవైపు అంత సమయం గడిచినా సరే భీముడు ఇంకా కుటీరానికి రాలేదు అని తన సోదరులు అంటే మిగతా పాండవులంతా కూడా అడవిలో భీముని కోసం తిరగడం స్టార్ట్ చేశారు. అప్పుడు ధర్మరాజు ఒక చోట కొండ చిలువ చుట్టుకున్న భీముణ్ణి చూశాడు. ఆ కొండ చిలువను ధర్మరాజు పట్టుకొని భీముణ్ణి విడిపించడానికి ట్రై చేసినా సరే అది ధర్మరాజు వల్ల కూడా అవ్వలేదు. దీంతో ధర్మరాజు స్వయాన భీముణ్ణి వదిలిపెట్టమని ఆ నహుషుడినే వేడుకున్నాడు. అప్పుడు నహుషుడు, ఓ ధర్మరాజా, నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి, వాటిని గనక నువ్వు తీర్చితే నేను భీముణ్ణి వదిలిపెడతాను అని అన్నాడు. ఇక అది విన్నాక ధర్మరాజు కూడా సరే అని ఒప్పుకున్నాడు. అండ్ నహుషుడు కూడా ధర్మరాజుని చాలా క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ధర్మరాజు కూడా వాటన్నిటికీ క్లియర్ గా ఆన్సర్ చెప్తున్నాడు. అప్పుడు నహుషుడు ధర్మరాజుని ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటి అంటే బ్రాహ్మణుడు అని ఏ వ్యక్తిని పిలవాలి, అలాగే బ్రాహ్మణ తత్వం అంటే ఏంటి అని. ఎవరైతే సత్యం, దానం, క్షమ, శీలం అంటే మంచి ప్రవర్తన, దయ, అహింస ఉంటాయో వారే బ్రాహ్మణులు. కేవలం వేదాలు చదివినంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరు బ్రాహ్మణులు కాలేరు అని ధర్మరాజు నహుషునికి చెప్పాడు. అప్పుడు నహుషుడు, అయితే ఈ లక్షణాలన్నీ ఒక శూద్రునికి కూడా ఉండవచ్చు కదా, అతను కూడా బ్రాహ్మణుడు అవుతాడా అని క్వశ్చన్ అడిగాడు. శూద్రేతు యద్భవేల్లక్ష్మ ద్విజే తచ్చాన విద్యతే బ్రాహ్మణోనాచ బ్రాహ్మణః అని అన్నాడు. దీని అర్థం ఏంటి అంటే ఒక బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలు అతనిలో గనక లేకపోతే అతను శూద్రునితో సమానం. అదే విధంగా ఒక శూద్రునికి బ్రాహ్మణునికి ఉండవలసిన లక్షణాలు గనక ఉంటే అతను ఒక బ్రాహ్మణునితో సమానం. అయితే ధర్మరాజు గారు చెప్పిన దాని ప్రకారం ఒక శూద్రుడు కూడా వేదాలు చదువుకొని ఒక గురు స్థాయికి గనక వెళ్లి ఈ లక్షణాలన్నీ గనక అతనికి ఉంటే అతను ఒక బ్రాహ్మణుడే. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే విషయం కూడా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పారు. దీన్ని బట్టి క్లియర్ గా మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ కులం అనేది ఒక కుటుంబంలోనో ఒక వంశంలోనో పుట్టినంత మాత్రాన అక్కడి నుండి వచ్చేది కాదు. ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలు బట్టి అండ్ అతను చేసే వృత్తి అంటే అతను చేసే పనిని బట్టమే ఈ కులం అనేది డిసైడ్ అవుతుంది. ఆ రోజుల్లోనే మన పూర్వీకులే ఇంత క్లియర్ గా కులం గురించి చెప్పినా కూడా ఇవాళ మనం కులం గురించి ఇంతగానం ఎందుకు కొట్టుకుంటున్నాము? ఈ కులం గురించే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకరిది తక్కువ కులం ఇంకొకరిది ఎక్కువ కులం అనే భావనలు ఎక్కడ మొదలయ్యాయి? అండ్ ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఈ కులాల మధ్యలో అంటరానితనం అనే భావన ఎలా పుట్టింది? అసలు మొదటిసారి ఈ కులాలు ఎలా పుట్టాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక నోట్, నాకు ఈ శ్లోకాలు ఇవన్నీ పర్ఫెక్ట్ గా చదవడం రాదు. అంటే ఐ మీన్ నాకు సంస్కృత్ అనేది పర్ఫెక్ట్ గా చదవడం రాదు. సో నేను ఈ శ్లోకాలు చదివినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఈ శ్లోకాలు చదివేటప్పుడు నేను ఏమైనా మిస్టేక్స్ చదివినా సరే కింద కామెంట్ లో తెలియజేయండి. ముందు అసలు ఈ కులాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం గురించి చెప్తాను. అసలు ఆ రోజుల్లో ఉన్న సమాజంలో ఈ కులం ఏర్పడడానికి గల అవసరం ఏంటి? ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షిప్ లో ఒక 100 మంది ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు అని అనుకుందాం. అలా వాళ్ళు సముద్రంలో కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత అనుకోకుండా వాళ్ళ షిప్ ఒక తుఫాన్ లో ఇరుక్కుంది. అయితే అదృష్టం కొద్దీ ఆ షిప్ మునిగిపోలేదు. కాకపోతే ఆ తుఫాన్ తాకిడి ఆ షిప్ ని ఒక దీవి వైపుకి నెట్టికెళ్లి అక్కడ పడేసింది. ఆ దీవిలో మనుషులెవరూ లేరు, అంతా నిర్మానుష్యంగా చాలా సైలెంట్ గా ఉంది. అండ్ అలాగే ఆ దీవి అంతా కూడా దట్టమైన అడవితో కప్పి ఉంది. సో ఇంకా కాసేపటికి ఎవరైతే ఆ షిప్ లో 100 మంది వచ్చారు కదా, వాళ్ళకి అక్కడి నుండి తప్పించుకోవడానికి ఎలాంటి దారి దొరకలేదు. సో వాళ్ళకి అర్థమైపోయింది మేము ఇక్కడే ఉండాలి అని. ఇక చేసేదేం లేక వాళ్ళందరూ కూడా ఆ దీవిలో ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు. మొదట్లో వాళ్ళు వాళ్ళకంటూ ఒక సొంత ఇంటిని కట్టుకోవడానికి, వాళ్ళు తినడానికి ఆహారం సంపాదించుకోవడానికి ట్రై చేశారు. కానీ కేవలం ఒక పర్సన్ ఒక ఇల్లును కట్టాలి అంటే కష్టం కదా. అండ్ ఈవెన్ ఆ అడవిలో ఎక్కడేముందో అనేది కూడా ఎవరికి తెలియదు, అందరికీ అడవి కొత్తే. సో అందుచేతనే వాళ్ళకి కావాల్సిన ఆహారం కూడా సంపాదించుకోలేకపోయారు. దీంతో అప్పుడు ఎవరు ఒంటరిగా తమ పనులను పూర్తి చేసుకోలేము అని వాళ్ళకి అర్థమైపోయింది. సో తర్వాత రోజు ఆ 100 మంది కలిసి మీటింగ్ పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే ఆ 100 మంది కాస్త 4 పార్ట్స్ గా, అంటే ఒక గ్రూప్ లో 25 మంది అలా 4 పార్ట్స్ గా డివైడ్ అయ్యారు. అందులో భాగంగానే మొదటి గ్రూప్ ని అంటే గ్రూప్ ఏను అడవి జంతువుల నుండి ఈ లోపల ఉన్న వాళ్ళని కాపాడడానికి కావాలా ఉండమని చెప్పారు. అంటే వీళ్ళ మోటో ఏంటి అంటే అడవి జంతువుల నుండి మిగతా ప్రజల్ని కాపాడాలి. అండ్ అలాగే గ్రూప్ బి అందరికీ అవసరమైన ఇల్లులు కట్టడం. గ్రూప్ సి అంటే ఇంకొక 25 మంది గ్రూప్ ఉంది కదా, వాళ్ళు ఆహారం కోసం వెతకడం. అండ్ గ్రూప్ డి అంటే ఇంకొక 25 మంది, వీళ్ళు మిగతా వాళ్ళందరి పనుల్లో హెల్ప్ చేయడం. అలా అందరూ వాళ్ళ పనుల్ని పంచుకున్నారు. ఇలా అందరూ కలిసి ఇలా వర్క్ చేయడం ద్వారా వాళ్ళ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. అండ్ అందరూ సర్వైవ్ అవ్వగలిగారు.
ఇక వాళ్ళ ప్లాన్స్ అలా అయితేనే సక్సెస్ అవ్వడంతో వాళ్ళు అప్పటి నుండి అదే గ్రూప్స్ గా కంటిన్యూ అవుతూ వచ్చారు. అయితే చాలా మంది ఉండటం వల్ల ఎవరు ఏ గ్రూప్ కి చెందినవారు అనేది కనిపెట్టడానికి వాళ్ళకంత ఈజీ అయ్యేది కాదు. సో వారికి ఏ గ్రూప్ ఏ పని చేస్తుంది, ఈ వ్యక్తి ఏ గ్రూప్ లో ఉన్నాడు అనేది వాళ్ళకి తెలియాలి. ఇక అలా గుర్తుండడానికి అప్పటి నుండి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇక అప్పటి నుండే నువ్వు ఆ గ్రూప్ కి చెందిన వాడివి, నేను ఈ పలానా గ్రూప్ కి చెందిన వాడిని అని వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ పేర్లు వాళ్ళు ఏవైతే పెట్టుకున్నారో ఆ గ్రూప్స్ కి పర్మనెంట్ నేమ్స్ గా ఫిక్స్ అయ్యాయి. అండ్ ఇక్కడ కులాలు కూడా దాదాపుగా ఇలానే ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో అంటే అడవి మనుషులు ఉన్న సమయం నుండి స్టార్ట్ చేస్తే ఈ ప్రజలంతా కూడా ఇలానే గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. అలా డివైడ్ అయ్యి వారు వాళ్ళకి అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేసుకునే వాళ్ళు. అండ్ అలా ఆ గ్రూప్ కి ఒక నేమ్ పెట్టుకున్నారు, అదే వాళ్ళ క్యాస్ట్ అయిపోయింది. అయితే ముఖ్యంగా ఆ రోజుల్లో 4 కులాలు మాత్రమే ఏర్పడ్డాయి. అందులో మొదటిది బ్రాహ్మణులు, సెకండ్ది క్షత్రియాస్, అండ్ థర్డ్ది వైశ్యాస్, ఫోర్త్ది శూద్రులు. ఇలా ఎలా ఏర్పడ్డాయి అనడానికి సంబంధించి యాక్చువల్ గా ఒక థియరీ ఉంది. అండ్ ఆ థియరీని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ దీని వల్లే తక్కువ కులం ఎక్కువ కులం అనే తేడాలు వచ్చి ఉండవచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఋగ్వేదంలో 10వ మండలం 90వ సూక్తిని పురుష సూక్తం అని అంటారు. ఇందులో ఉన్న 12వ శ్లోకాన్ని మన స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే పాస్ చేసి చదవ. అయితే ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే, దేవతలు ఒక విరాట పురుషుడి నుండి 4 వర్ణాలు సృష్టించారు. అందులో బ్రాహ్మణులు అతని ముఖం నుండి వచ్చారు. ఇక్కడ ముఖం అంటే మాట్లాడడానికి జ్ఞానానికి గుర్తు అని, లైక్ మన బ్రెయిన్ అక్కడే ఉంటుంది కదా అలా. సో వీళ్ళ పని ఏంటి అంటే యజ్ఞాలు చేయడము, విద్యను నేర్పించడము. సో ఇది వీళ్ళ పని. తర్వాత ఈ విరాట్ పురుషుని భుజం నుండి క్షత్రియులు వచ్చారు. మనకు నార్మల్ గా భుజాలు అంటే శక్తికి, బలానికి అండ్ అలాగే రక్షణకి గుర్తు. కాబట్టి వీళ్ళ పని ఏంటి అంటే సమాజాన్ని రక్షించాలి అండ్ వాళ్ళ రాజ్యాన్ని, అక్కడుండే ప్రజల్ని రక్షించాలి. తర్వాత విరాట్ పురుషుని తొడల నుండి వైశ్యులు వచ్చారు. ఈ తొడలు శరీరాన్ని నిలబెట్టడానికి ఆధారంగా ఉంటాయి కాబట్టి సమాజం అంతా ఎక్కువగా ఆధారపడే వ్యవసాయం అండ్ వ్యాపారం వీళ్ళు చేయాలి. ఇకపోతే చివరిగా విరాట్ పురుషుడి పాదాల నుండి శూద్రులు వచ్చారు. శరీర బరువు మొత్తం పాదాలే మోస్తాయి కాబట్టి ముందు చెప్పిన 3 వర్ణాల వాళ్ళకి వీళ్ళు సహాయంగా ఉండాలి. ఇలా 4 వర్ణాలు కలిసి పనిచేస్తే మాత్రమే అప్పుడు సమాజంలో ఉన్న మనిషి ముందుకు కదలగలుగుతాడు. అంతేకాని పాదాలు లేకపోతే తల ఉన్నా సరే మనిషి ముందుకు వెళ్ళలేడు. అండ్ తల లేకుండా పాదాలున్నా సరే అప్పుడు కూడా మనిషి ముందుకు వెళ్ళలేడు. అందుకే అందరూ సమానులే అని వేదకాలంలో అండ్ మన వేదాల్లో ఇలా వివరించారు. యాక్చువల్లీ ఇవి 4 కులాలు కాదు, వీటిని వర్ణాలు అంటారు. అండ్ ఆ తర్వాత ఈ వర్ణాల్లో ఉండే ప్రజలు చిన్న చిన్న పనులు చేసుకోవడం ద్వారా వారికి ఆ కులాల పేర్లు వచ్చాయి. తర్వాత కాలంలో వీటిలో మళ్ళీ వీళ్ళు చేసే పనుల ఆధారంగా చిన్న చిన్న కులాలు అనేవి పుట్టుకొచ్చాయి. లైక్ కుమ్మరి, కమ్మరి, చాకలి, ఇలా ఇంకా మిగతా అన్ని కులాలు కూడా ఇలానే పుట్టుకొచ్చాయి. అయితే ఆ రోజుల్లో కులం అనేది పుట్టుకతో కాకుండా చేసే పనితో డిసైడ్ చేసేవారు. కులాల మధ్య ఎక్కువ తక్కువ అనే భేదాలు లేవు అనేది మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా. దీన్ని ఋగ్వేదంలో 9వ మండలం 112వ సూక్తంలోని 3వ శ్లోకం దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. మీకు ఈ శ్లోకాన్ని పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ శ్లోకంలో అప్పట్లో ఒక వ్యక్తి తన కుటుంబం గురించి, నా కుటుంబంలో నేను ఒక కవి, అంటే నేను బ్రాహ్మణుడితో సమానం, నా తండ్రి ఒక వైద్యుడు, నా తల్లి విసురు రాయి మీద ధాన్యంతో పిండి తయారు చేసే వ్యక్తి, అంటే ఆమె ఒక సాధారణ పని, అంటే ఒక శూద్రుడు చేసే పని చేస్తుంది అని ఈ శ్లోకం చెప్పబడుతుంది. అంటే ఆ కాలంలోనూ ఇప్పుడు కూడా ఒక కుటుంబంలో ఎకనామిక్ స్టేబిలిటీ కోసం 3 కులాల వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అండ్ అదెవరో కాదు, మనమే. దీన్ని బట్టి ఆ కాలంలో అన్ని కులాలను సమానంగా చూసేవారు అని, మనం చేసే వృత్తిని అంటే మనం చేసే పనిని బట్టే మన కులాన్ని డిసైడ్ చేసేవారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు అంతా బానే ఉంది. కాకపోతే దీని తర్వాత ఈ కులాల్లో ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ ఎలా వచ్చింది? దీనికి కారణం మనువు. ఎగ్జాక్ట్ ఇయర్ తెలియదు కానీ అంచనాల ప్రకారం ఇతను 200 BCE నుండి 200 CE మధ్య కాలంలో, అంటే ఈ టైం పీరియడ్ కి చెందిన ఇతను రాసిన మనుధర్మ శాస్త్రం అనే గ్రంథంలో ఈ తేడాలకు సంబంధించిన విషయాలు చాలా చెప్పబడ్డాయి. ఈ గ్రంథం నుండి 1వ అధ్యాయం, 4వ అధ్యాయం అండ్ 8వ అధ్యాయం నుండి నాకు చాలా శ్లోకాలు దొరికాయి. కాకపోతే వాటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈ వీడియో లెంత్ పెరుగుతుంది అండ్ మీకు బోరింగ్ గా కూడా ఉంటుంది. సో ఎక్కువగా కాంప్లికేట్ చేయకుండా అసలు గ్రంథంలో ఏముంది అనేది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ చెప్పేటప్పుడు ఏ విషయాలు అయితే చెప్తున్నానో దానికి సంబంధించిన శ్లోకాలన్నీ ఇక్కడ పైన డిస్ప్లే పైన వస్తాయి. మీకు కావాలనుకుంటే పాస్ చేసి చదవండి. ఇక అసలు ఈ మనుధర్మ శాస్త్రంలో ఏముంది అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మ యొక్క తల నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దాదాపు దేవుడితో సమానం. సో వాళ్ళని విపరీతంగా గౌరవించాలి. నెక్స్ట్ శూద్రులు, వీళ్ళు బ్రహ్మదేవుడి పాదాల నుండి వచ్చాయి. పాదాలనేవి శరీరం కింద ఉంటాయి కాబట్టి వాటి నుండి వచ్చిన శూద్రులు హీనమైన వారు. పైన ఉన్న ముగ్గురికి సేవ చేయడమే వీళ్ళ పని. యాక్చువల్ గా ఈ పాయింటే కులాల మధ్య తేడాలు రావడానికి గల మెయిన్ రీజన్. దీన్ని అడ్డం పెట్టుకునే శూద్రులను ఊరి బయట ఉంచడము, ఒకరికి దూరంగా ఉంచడము, ఇలాంటి పనులన్నీ కూడా చేశారు. ఈ మానవు ప్రకారం శూద్రులు చదువుకోకూడదు, వారికి వేదాలు నేర్పించకూడదు, అండ్ ఈవెన్ వాళ్లతో వ్రతాలు కూడా చేయించకూడదు. ఎక్కడైనా అన్యాయం చేస్తే ఈ
ఇచ్చే పనిష్మెంట్ లో కూడా ఒక బ్రాహ్మణుడికి ఒక శూద్రునికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక శూద్రుడు పైన ఉండే ఎక్కువ జాతి అంటే క్షత్రియులు బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళని గనక తిడితే ఈ శూద్రుని యొక్క నాలికను కట్ చేసేవారంట. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడి వల్ల ఒక నిండి ప్రాణం పోయినా సరే జస్ట్ ఆ బ్రాహ్మణుని ఏమీ అనకుండా ఒక గుండు మాత్రమే కొట్టించి పంపించేవారంట. అలా గుండు కొట్టించడమే బ్రాహ్మణునికి మరణ శిక్షతో సమానమని మనుధర్మ శాస్త్రంలో చెప్పబడింది. సో ఆఖరికి చేసిన తప్పులకు వేసే శిక్షలోనే ఇంత తేడా ఉంటే ఇక కులాల మధ్య తేడా రాకుండా ఉంటుందా? సో అప్పటి వరకు కలిసి ఉన్న సమాజం మొత్తాన్ని ఈ మనుధర్మ శాస్త్రం ఏదైతే వచ్చిందో ఇదంతా పొల్యూట్ చేసేసింది. చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం సమాజంలో ఈ మార్పు అనేది ఏదో సడన్ గా వచ్చింది కాదు. దాదాపు 500 BC నుండే ఇలాంటి చిన్న చిన్న తేడాలు వస్తూనే ఉన్నాయి. వాటిని సరిచేయాల్సింది పోయి మనుధర్మ శాస్త్రం ఇంకా వాటిని బలంగా మార్చింది. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గురించి మీరు ఏమనుకోకండి, నేనున్నది మాత్రమే చెప్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను ముందే చెప్పాలి, ఈ వీడియోలో ఎవరి కులాలని గానీ ఎవరిని గానీ ఉద్దేశించి కాదు అనేసి, కాకపోతే చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే పాస్ చేస్తున్నాను అని అనుకోండి అంతే. ఈ శూద్రుల్లో కూడా మళ్ళీ చాలా తేడాలున్నాయి. క్యాస్ట్ పేర్లు అయితే నేను చెప్పను కానీ ఆ వృత్తుల పేర్లు చెప్తాను. కుండలు తయారు చేసే వాళ్ళని, అండ్ అలాగే చెక్కలతో వస్తువులు తయారు చేసే వాళ్ళని, బంగారంతో వస్తువులను తయారు చేసే వాళ్ళని, అండ్ ఇంకో కొన్ని ఉన్నాయి వీరిని గౌరవంగా చూసేవాళ్ళు. చనిపోయిన పశువులను ఊరి బయటకు తీసుకువెళ్లి పడేసే వాళ్ళని, వాటి శరీరం నుండి చర్మాన్ని వేరు చేసే వారిని, శ్మశానంలో శవాలను తగలబెట్టే వాళ్ళని, మురికి కాల్వలో పనిచేసే వాళ్ళని, వీరిని దూరంగా పెట్టేవాళ్ళు. అండ్ ఈవెన్ వాళ్ళు చేస్తున్న పనిని డిస్రెస్పెక్ట్ చేసేవాళ్ళు. సో హిందూయిజంలో తేడాలు రావడానికి అండ్ అలాగే చాలా మంది కన్వర్ట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎవరైతే ఇప్పుడు నేను వీళ్ళని దూరంగా పెట్టారు అని చెప్పాను కదా, వారిని మన హిందూసే టెంపుల్స్ లోకి రానిచ్చేవారు కాదు. సో ఆబ్వియస్ గా వాళ్ళకి మొక్కడానికి ఒక దేవుడు అంటూ లేడు. సో వాళ్ళనే తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ గానీ ఈ ముఘల్స్ గానీ వాళ్ళనే పట్టుకొని వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. అందుకే చాలా మంది కన్వర్ట్ అయిపోయారు. వీళ్ళను అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇలా వాళ్ళు ఈ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు సొసైటీలో ఉన్న పెద్ద పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా శూద్రులే. అంటే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం. అండ్ ఆ క్యాస్ట్లు ఏంటో మీకు మాకు అందరికి తెలిసిందే. సో ఏ క్యాస్ట్ నేమ్ అయితే నేను ఇక్కడ వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు. సో ఇలా చేయడం ద్వారా దేశంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. దీనివల్ల అగ్రకులాల వారు తమకి ఉన్న అన్ని ఛాన్సెస్ ని యూజ్ చేసుకొని అన్ని రకాలుగా బాగా డెవలప్ అయ్యారు. కానీ చిన్న చిన్న కులాలకు చెందిన వారు మాత్రం బాగా వెనుకబడిపోయారు. దీనివల్ల దేశంలో ఎన్నో గొడవలు జరిగాయి. ప్రస్తుతం మనందరం పాటిస్తున్న రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ కోటాని తీసుకురావడానికి గల కారణం కూడా ఇదే. వేదకాలంలో మన పూర్వీకులు మనకంటే 1000 రెట్లు తెలివైన వాళ్ళు. అలాంటి వాళ్ళే అందరూ కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఒకరికొకరం సంబంధం లేదు అన్నట్టు ఒక్కొక్క గ్రూప్ గా విడిపోయి మనలో మనమే కొట్టుకు చేస్తున్నాము. ముఖ్యంగా హిందూసే. అండ్ ఎస్, చాలా వరకు ఏ రిలీజియన్ వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. హిందూ రిలీజియన్ లో అంటే మన రిలీజియన్ లో మాత్రమే ఇలా క్యాస్ట్లు బట్టి మళ్ళీ డివైడ్ అవుతూ ఉంటారు. మన ఓన్ రిలీజియన్ లోనే మనం ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఉంటాము. అది కాకుండా ఒకప్పట్లో లాగా వేదకాలంలో ఉన్నట్టు మనం గనక ఉండి ఉంటే ఈ రోజు ఈ రిజర్వేషన్స్ అనే అవసరం వచ్చేదే కాదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు తక్కువ కులం కాదు, ఎవరు ఎక్కువ కులం కాదు, అందరూ ఈక్వలే. దానికి నేను చెప్తున్నది కాదు, మన పురాణాలే సాక్ష్యంగా చెప్తున్నాయి. మేం తక్కువ కులం వాళ్ళు అని ఎవరైతే బాధపడతారో, మేము ఎక్కువ కులం అని ఎవరైతే అహంకారాన్ని చూపిస్తారో వాళ్ళు ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది వినండి. మనందరికీ తెలుసు రామాయణం రాసింది వాల్మీకి మహర్షి అని. అయితే ఒకప్పుడు వాల్మీకి మహర్షి కూడా ఒక బోయవాడే. ఎప్పుడైతే ఆయన రామాయణాన్ని రాశారో అప్పుడే ఆయన మహర్షి అయ్యారు. మహర్షి అంటే ఒక బ్రాహ్మణుడు. సో మీకు అర్థమైంది కదా తేడా. ఎప్పుడైతే ఆయన నాలెడ్జ్ సంపాదించుకొని ఇలాంటి రచన చేశారో అప్పుడే ఆయన బ్రాహ్మణుడయ్యాడు. కాబట్టి కష్టపడి చదువుకొని ఎవరైతే సొసైటీలో ఒక మంచి పొజిషన్ లో ఉండి వేరే వారికి టీచింగ్స్ అంటే ఒక గురువులా ఉన్న వాళ్ళు వీళ్ళంతా బ్రాహ్మణులతోనే సమానం. ఇది చెప్పాను కదా, ఇది నేను చెప్తున్నదే కాదు, అలాగని ఎక్కడి నుండో తీసుకొచ్చింది కాదు, మన సొంత పురాణాలు చెప్తున్నదే. అండ్ ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్స్ తో కొట్టుకుంటారు కదా, వాళ్ళకి మీరు నిజంగా దేవుని నమ్ముతారా? ఒకవేళ నమ్మితే, మీరు భగవద్గీతను నమ్మితే, మనమందరం ఎంతో ఆధ్యాత్మికంగా ఫాలో అయ్యే మన భగవద్గీతలోనే ఈ జగాన్ని మొత్తాన్ని ఏలే శ్రీకృష్ణుడే ఒక మాట చెప్పారు. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపకేచ పండితాహ సమదర్శనీనాహ. దీని అర్థం ఏంటి అంటే నిజమైన జ్ఞాని అయినవాడు విద్యా వినయాలు గల బ్రాహ్మణుడిని, ఆవుని, ఏనుగుని, కుక్క మరియు చెండాలుణ్ణి కూడా సమాన దృష్టితోనే చూస్తాడు. అయితే దీని ప్రకారం దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. సో దేవునికి ఇలాంటి తేడాలు లేనప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? అండ్ మీకు ఇంకొక శ్లోకం కూడా చెప్తాను వినండి. సో భగవద్గీతలో 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడే ఇలా చెప్తారు: నేను 4 వర్ణాలను అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను గుణాలు మరియు కర్మల ఆధారంగా సృష్టించాను. అవి పుట్టుక ఆధారంగా కాదు, మన స్వభావం మరియు మన పనుల ఆధారంగా అవి నిర్ణయించబడ్డాయి. సో దీని అర్థం ఏంటి అంటే బ్రాహ్మణుడు కావాలి అంటే జ్ఞానం, శీలం, సత్యం, నియంత్రణ ఇవన్నీ గుణాలు ఉంటే బ్రాహ్మణుడవుతాడు. ఈ శూద్రుడు అనేది పుట్టుకతోనే ఫిక్స్ అయింది కాదు.
కాదు. అండ్ నేను మీకు కేవలం భగవద్గీతలో 1-2 శ్లోకాలు మాత్రమే చెప్పాను. కాకపోతే భగవద్గీత చదవండి, వీటన్నిటి గురించి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైతే ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు భగవద్గీత ఖచ్చితంగా చదవండి. శ్రీకృష్ణుడు నువ్వు ఎవరు అనేది నీకు మంచి క్లారిటీ ఇస్తాడు. నువ్వు ఎవరు అంటే నువ్వు శరీరం కాదు, నీ ఆత్మ మాత్రమే నీవు. నువ్వు చనిపోయిన తర్వాత వేరే శరీరంలోకి వెళ్తావు, అందుకే నీ ఆత్మ మాత్రమే పర్మనెంట్ అని శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్తాడు. సో ఈ క్యాస్ట్లు ఇవన్నీ టెంపరరీ, ఆత్మ మాత్రమే పర్మనెంట్. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ క్యాస్ట్లు ఎలా పుట్టాయి అని తెలుసుకోవాలనుకునే వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. దీని వల్ల అయినా సమాజంలో కాస్తో కూస్తో చేంజ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా హిందూస్, మనం ఐక్యతగా లేనందువల్లే మన దేశంలోనే మనం చాలా వరకు కోల్పోయాము. అవేంటో మీకు కూడా తెలుసు. సో మతాల్లో మీరు సెక్యులరిజం ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఈ కులాల విషయానికి వచ్చేసరికి అయితే ఫాలో అవ్వండి. అన్ని కులాలు ఈక్వల్ అని ట్రీట్ చేయండి. సో నేను చెప్పింది మీకు అర్థమవుతే, నేను చెప్పింది కనుక మీకు నచ్చితే, మీరు ఒబే చేస్తే, మీకు తోచింది మీరు ఏమనుకుంటున్నారో అదే కింద కామెంట్ చేయండి.